కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే రాష్ట్రానికి వర్ష సూచన చేసింది ఐఎండీ. సో రాగల 3 రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో పశ్చిమ దక్షిణ జిల్లాల్లో వర్షాలు ఉంటాయనేసి కూడా ఒక అలర్ట్ని జారీ చేసింది. అయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, అది సృష్టించినటువంటి బీభత్సాన్ని ఇంకా రాష్ట్ర ప్రజలు కావచ్చు, వరంగల్, హన్మకొండ ప్రజలు, కరీంనగర్ ఈ జిల్లాల ప్రజలు అసలు మరవలేదు. ఎందుకంటే రైతన్నలు నిండా ముంచేసినటువంటి మోంతా తుఫాను ఎఫెక్ట్. సో దాని నుంచి ఇంకా కోలుకోలేదు. మళ్ళీ వర్ష సూచన అనగానే ఒకంత భయాందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా భారీ వర్షాలు లేకపోయినప్పటికీ కూడా రైతన్నల్లోనూ అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖనైతే సో సూచనలు అట్లాగే సలహాలు హెచ్చరికలను అయితే జారీ చేసింది. 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని చెప్పింది. రాష్ట్రానికి ఉదయం నుంచి మబ్బు కమ్ముకుంది. రాష్ట్రంలో చాలా వరకు కొన్ని చోట్ల కొంత వర్షాలు కురిసినప్పటికీ ఆ తర్వాత కొంత గ్యాప్లో ఎండవేడిని కూడా చూస్తున్నాము. సో ఒకంత వాతావరణంలో డిఫరెంట్ వెదర్ని ఈరోజంతా మనం చూస్తున్నాము. నిన్న కూడా ఇదే ఉపరితల ఆవర్తన ప్రభావం రాష్ట్రం మీద ఉండే అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ కూడా భారత్ని టచ్ చేయకుండా అది బర్మా సైడ్ వెళ్ళిపోయింది. సో వాయుగుండంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్న చర్చ కూడా చాలా వరకు నడిచింది. మళ్ళీ రాష్ట్రానికి భారీ వర్షాలు అంటూ కూడా సోషల్ మీడియాలో అంతా కూడా వార్తలు గుప్పమన్నాయి. కానీ అది భారతదేశం వైపు పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. బర్మా సైడ్ అయితే ఆ అల్పపీడనం వెళ్ళిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రజెంట్ ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో పాటు తెలంగాణలోని పశ్చిమ దక్షిణ జిల్లాలను అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ సో అలర్ట్స్ని అయితే అందించింది. ఒక్కసారి మనం ఆయా జిల్లాలను అయితే చూద్దాం. సో ఇప్పటికే వికారాబాద్ కావచ్చు, అట్లాగే రంగారెడ్డి జిల్లా, నల్గొండ, నాగర్ కర్నూలు, సూర్యాపేట జిల్లాల్లోనైతే వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక రానున్న సమయంలో కూడా చాలా వరకు తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ జిల్లాలను కవర్ చేస్తూ కూడా వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. సో ఈ 2-3 రోజుల పాటు కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ఎస్పెషల్లీ రైతన్నలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేసి అయితే చెప్తున్నారు. సో దక్షిణ జిల్లాలను అలర్ట్ చేస్తూ ఎస్పెషల్లీ మహబూబ్ నగర్ కావచ్చు, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలు, ఇట్లా జోగులాంబ, గద్వాలు ఈ జిల్లాలను అలర్ట్ చేస్తూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఎస్పెషల్లీ వికారాబాద్ అట్లాగే రంగారెడ్డి జిల్లాలను అలర్ట్ చేసింది. దాంతోపాటు నల్గొండ జిల్లాలను కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. నల్గొండ జిల్లాలో కూడా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా వర్షం పడింది. ఇక సూర్యాపేట జిల్లాలో కూడా వర్షం కురుస్తుంది. ఈవినింగ్ వరకు కూడా ఈ జిల్లాల్లో వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. అంతేకాదు ఖమ్మం జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయన్న మన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వాతావరణ శాఖ నుంచి. ఖమ్మం అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కావచ్చు అట్లాగే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వర్షాలు ఉంటాయనేసి చెప్పింది. ఖమ్మం జిల్లాలను కూడా అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ సో అలర్ట్ని అయితే అందించింది. అంటే రెడ్ అలర్ట్ అట్లాగే ఆరెంజ్ అలర్ట్ ఉండనప్పటికీ కూడా సో గ్రీన్ అంటే ఎల్లో అలర్ట్లోనైతే రాష్ట్రం ఉంది. ఎల్లో అలర్ట్లో ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ ములుగు జిల్లాలో కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలో కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కావచ్చు, నారాయణపేట ఎస్పెషల్లీ నారాయణపేట జిల్లాను కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. నారాయణపేట జిల్లాలో కూడా సో వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లాగే వనపర్తి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందనేసి కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ని అయితే జారీ చేసింది. సో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తానికైతే పశ్చిమ జిల్లాలు దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ జిల్లాలను అలర్ట్ చేస్తూ ఇక్కడ నుంచి వికారాబాద్ నుంచి చూసుకుంటే వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్,
నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలలో కూడా వర్షాలు ఉంటాయనేసి చెప్పింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలను అలర్ట్ చేస్తూ కూడా ఇప్పటికే హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈ జిల్లాల్లో 7 సెంటీమీటర్ల పైబడి వర్షాలు అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే భారీ వర్షాలకైతే ఈ జిల్లాలను అలర్ట్ చేయలే. కాకపోతే కంటిన్యూస్గా రెయిన్స్ అయితే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 రోజుల పాటు రెయిన్స్ అయితే ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొన్న మోంతా తుఫాన్ తోటి క్యాజువల్గా మొన్న మొంత తుఫాన్ తోటి ఈశాన్య తూర్పు జిల్లాల్లో ఆరెంజ్ అట్లాగే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. కంప్లీట్గా మనం చూసుకుంటే వరంగల్ కావచ్చు, అట్లాగే హనుమకొండ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, ఈ జిల్లాల్లో కంప్లీట్గా ఈ 3 జిల్లాల్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ పడడమే కాదు, సిద్దిపేట, కరీంనగర్ని కూడా వానలు ముంచేశాయనేసి చెప్పాలి. మోంతా తుఫాను ఈ 5-6 జిల్లాల మీద చాలా ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అయితే చూపించింది. సో ఇది అండమాన్లో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం భారతదేశం వైపు వస్తుందన్న అంచనాలు ఎక్కువగా ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనానికి ఉన్నప్పటికీ కూడా అది వాయుగుండంగా మారక ముందే అటు బర్మా సైడ్ వెళ్ళిపోవడం వల్ల కొంత ఊపిరి పీల్చుకున్నట్టయింది. అయినప్పటికీ కూడా ప్రజెంట్ ఏర్పడినటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఈరోజు, రేపు అట్లాగే ఎల్లుండి పశ్చిమ మధ్య దక్షిణ జిల్లాలను అలర్ట్ చేస్తూ అయితే వాతావరణ శాఖ మనకు అలర్ట్స్ అందించింది. సో మనం చూడొచ్చు. సో చాలా వరకు హైదరాబాద్ ఫోర్కాస్ట్ కూడా చూస్తే హైదరాబాద్లో కూడా ఉదయం నుంచి క్లౌడీ వెదర్ అయితే కనబడుతుంది మనకు. అట్లాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయనేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో మొత్తానికి రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రభావం ఎక్కువగా ఉంది. అంతేకాదు ఉత్తర వాయువ్య దిశల నుంచి కూడా గాలులు వీస్తుండడం అంటే ఉదయం అంతా ఎస్పెషల్లీ చూసుకుంటే వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో కంప్లీట్గా డ్రాస్టిక్ చేంజెస్ అయితే వచ్చాయి. ప్రజెంట్ మనం 2 రోజుల కింది నుంచి చూసుకుంటే ఒకవైపు ఎండలు ఉక్కపోత కొడుతూనే సాయంత్రం అయ్యేసరికి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురవడం జరుగుతుంది. సో ఈ వర్షాలు కూడా తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం కురవడంతో భారీ వర్షాలు అనుకుంటున్నాం. కానీ 2 సెంటీమీటర్ల నుంచి 4 సెంటీమీటర్లు తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదవడం కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఇవి 3 రోజుల పాటు భారీ రెడ్ అలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కావచ్చు రాష్ట్రానికి ఐఎండీ ఇయ్యనప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పశ్చిమ దక్షిణ జిల్లాలను అలర్ట్ చేస్తూ ఇచ్చింది. ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి. రాష్ట్రంలో భిన్న వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే మేఘావృతమైన వాతావరణం కావచ్చు, అప్పటికప్పుడే ఎండలు కొట్టడం కావచ్చు, ఉక్కపోత ఏర్పడడం కావచ్చు, ఇక సాయంత్రం అయ్యేసరికి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురవడం. ఈరోజు ఉదయం నుంచే ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణంలో భిన్న మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచే మేఘావృతమైన వాతావరణం ఏర్పడి వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో ఆఫ్టర్ 4 అంటే సాయంత్రానికి మనకి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఎస్పెషల్లీ మొన్నటి వరకు రైతన్నలు నిండా మునిగారు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి, అది సృష్టించినటువంటి బీభత్సంతో. అందుకే లైట్ రెయిన్ అయినా సరే, మోడరేట్ రెయిన్ అయినా సరే రైతన్నలను అలర్ట్ చేస్తూ ఈ వాతావరణ శాఖ ఐఎండీ అప్డేట్స్ని ఫాలో అవ్వాల్సిందిగానైతే సూచిస్తున్నారు. ఇంకా మొత్తానికి గాలిలో తేమ శాతం తేమ గాలులు అనేవి వీస్తుండడం కారణంగా అంటే కొంత నిన్న మొన్న చూసుకుంటే ఉదయం అంతా ఎండలు ఉక్కపోతూ ఉన్నప్పటికీ ఇక సాయంత్రం అయ్యేసరికి తేమ గాలులు రాష్ట్రం వైపు వీచడం, అట్లాగే క్రింది స్థాయి గాలులు రాష్ట్రానికి వీచడంతో ఇలాంటి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం మరో 3 రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ రాష్ట్రంలో డ్రై వెదర్ని చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు తడిసినటువంటి ధాన్యాన్ని కావచ్చు, తడవనటువంటి ధాన్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నల మీద ఉంది. సో జిల్లా అధికారులను ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఐఎండీ కూడా ఎప్పటికప్పుడు ఐఎండీ అప్డేట్స్ని ప్రభుత్వానికి ఇస్తుంది. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నప్పటికీ కూడా రైతన్నలుకి మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి కూడా
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ వరంగల్లో 39 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అది మామూలు వర్షం కాదు, ఎక్స్ట్రీమ్లీ వర్షం అనాలి. దాని నుంచి ఇంకా కోలుకోక ముందే మళ్ళీ వర్ష సూచన అనేసరికి ఒకంత భయానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా వరకు పుకార్లు వస్తున్నాయి, మళ్ళీ భారీ వర్షాలని. కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. అట్లాని నెగ్లిజెన్సీ కూడా అసలు పనికిరాదు. సో వర్ష సూచన ఉండడం కారణంగా ఈ 3 రోజుల పాటు రైతన్నలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. వర్షాలు కురుస్తున్న టైంలో సో బయటికి వెళ్ళకపోవడం బెటర్ అని అయితే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతోటి కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయి. కాబట్టి సో కింద అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. ఎస్పెషల్లీ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్న అలర్ట్ని కూడా వాతావరణ శాఖ జారీ చేస్తుంది. సో బీ అలర్ట్ ఫర్ రానున్న 3 రోజులు, ఈ రోజుతో పాటు ఈరోజు, రేపు, ఎల్లుండి కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్.